శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. అక్టోబర్ 4 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే ద్వాదశి తిథి సాయంకాలం 5 గంటల 3 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత త్రయోదశి తిథి వచ్చింది. అలాగే ధనిష్టా నక్షత్రం ఉదయం 9 గంటల 6 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. శనివారం ధనిష్టా నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ఉదయం 9 గంటల 6 నిమిషాల లోపు 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా వర్ధమాన యోగం వల్ల ప్రయాణాలన్నీ కలిసి వస్తాయి. పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. ఉదయం 9 గంటల 6 నిమిషాల తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. శనివారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది. ఈ ఆనంద యోగం కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. ఉదయం 9 గంటల 6 నిమిషాల తర్వాత కూడా ప్రయాణాలు విజయవంతం అవుతాయి, పనులు సులభంగా పూర్తవుతాయి. అంటే యోగాలు రెండు అనుకూలంగా ఉన్నాయి. వర్ధమాన యోగం, ఆనంద యోగం రెండు బ్రహ్మాండమైన యోగాలు. కాబట్టి 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేయండి, లాభం చేకూరుతుంది. ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళినా మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని మీనంలో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే ధనిష్టా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు తులలో ఉన్నాడు. కాబట్టి బ్రదర్స్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే వాళ్ళతో గొడవలు అయ్యే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్లో ఒక నిర్ణయం తీసుకునే ముందు కూడా 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ప్రాపర్టీస్ కొనే విషయంలో, అమ్మే విషయంలో 1కి 10 సార్లు ఎంక్వైరీ చేసుకొని జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేయండి. ఎందుకంటే కుజుడు శుక్రుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. శతభిష నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభంలో ఉన్నాడు. కాబట్టి 12 రాసుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ధనిష్టా నక్షత్రం ఉదయం 9 గంటల 6 నిమిషాల వరకు ఉంది. ధనిష్టా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోండి. ధనిష్టా నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సరే అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే కొత్త విద్యలు నేర్చుకోవడానికి ధనిష్టా నక్షత్రం మంచిది. భూములు, గృహాలకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా ధనిష్టా నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా ధనిష్టా నక్షత్రం అనుకూలిస్తుంది. అధికార పదవులు స్వీకరించడానికి కూడా ధనిష్టా నక్షత్రం అనుకూలిస్తుంది. ఉదయం 9 గంటల 6 నిమిషాల వరకు ధనిష్టా నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. ఉదయం 9 గంటల 6 నిమిషాల తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. శతభిష నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని పనులు చేసుకోవచ్చు. అన్నప్రాసన, నామకరణము, అక్షరాభ్యాసము ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి శతభిష అనుకూలిస్తుంది. అలాగే కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి కూడా శతభిష మంచిది. కొత్తగా వాహనాలు ఎవరైనా సరే వినియోగించడానికి, అంటే కొత్తగా కొన్న బండి కానీ కారు కానీ మొదటిసారి ఉపయోగించడానికి శతభిష అనుకూలిస్తుంది. వ్యవసాయ సంబంధమైన పనులు చేయడానికి, అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేయడానికి శతభిష అనుకూలిస్తుంది. అలాగే నవగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు నవగ్రహ దోషాలు పోగొట్టుకోవటానికి చేసే జపాలకు కానీ, దానాలకు కానీ, హోమాలకు కానీ, శాంతులకు కానీ శతభిష నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. కాబట్టి ఉదయం 9 గంటల 6 నిమిషాల తర్వాత శతభిష నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశి రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు వ్యసనముల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యసనాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు విశేషమైన లాభాలు చేకూరతాయి. అలాగే అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా అప్పులు తీర్చడానికి బలం చాలా ఎక్కువగా ఉంది. డబ్బు మొత్తం కూడా మీకు అందటం వల్ల పెద్ద మొత్తంలో ఉన్న అప్పుల నుంచి వృషభ రాశి వాళ్ళు బయటపడగలుగుతారు. అలాగే మనసుకు సంతోషం, ఉల్లాసం, ఆనందం కలిగింపజేసే సంఘటనలు అనేకం చోటు చేసుకుంటాయి. కాబట్టి హాయిగా ఈ రోజంతా వృషభ రాశి వాళ్ళకి గడుస్తుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి వస్తు లాభం చేకూరుతుంది. వస్తువులు కొనుగోలు చేసే యోగం ఉంది. ఆరోగ్య హాని మాత్రం కనిపిస్తుంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. వృధా ఖర్చులయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి డబ్బు ఖర్చు పెట్టే విషయంలో మిథున రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి బంధుమిత్రులతో గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ
గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే వ్యాపారంలో కూడా విశేషమైన లాభాలు చేకూరేటటువంటి సూచనలు కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నాయి. కీర్తి ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. గౌరవ మర్యాదలు పెంపొందింపజేసుకునే అవకాశం కర్కాటక రాశి వాళ్ళకి సాంఘికంగా ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు విద్యా సంబంధమైన విషయాల్లో కొన్ని సమస్యలు ఉంటాయి. విద్యార్థులు కష్టపడి చదివితేనే మంచి ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. ఉద్యోగంలో కూడా విరోధాలు పెరుగుతాయి. సహోద్యోగులతో అనవసరంగా గొడవలు అవుతాయి కాబట్టి గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా సింహరాశి వాళ్ళు సహోద్యోగులతో వ్యవహరించాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యపరంగా కొన్ని లోపాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందే యోగం కన్యారాశి వాళ్ళకు ఉంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు స్త్రీ మూలక సమస్యలు ఉన్నాయి. తులారాశి పురుషులైనా తులారాశి స్త్రీలైనా ఇతర స్త్రీల వల్ల సమస్యలు పొందే అవకాశం ఉంది కాబట్టి తులారాశి వాళ్ళు ఎవరైనా స్త్రీలతో మాట్లాడేటప్పుడు స్త్రీలతో వ్యవహరించేటప్పుడు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ధన వ్యయం కనిపిస్తుంది కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు తులారాశి వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు కార్యహాని ఏర్పడుతుంది. అయినప్పటికీ మనోధైర్యంతో మొండి ధైర్యంతో ముందడుగు వేయాలి. అలాగే మానసికంగా చింత కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేస్తే మంచిది. ధనలాభం మాత్రం వృశ్చిక రాశి వాళ్ళకి కనిపిస్తుంది. రకరకాల మార్గాల్లో ఆదాయం పెంచుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా శారీరకంగా కొంత బాధ ఏర్పడుతుంది. అనారోగ్య భావన వెంటాడుతుంది. శరీర ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అలాగే వృత్తిపరంగా ధనలాభం చేకూరే సూచనలు ధనుసు రాశి వాళ్ళకు ఉన్నాయి. ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా విశేషమైన ధనలాభం ధనుసు రాశి వాళ్ళు పొందగలుగుతారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా బంధుమిత్రులను కలుసుకునే యోగం ఉంది. ప్రధానంగా బంధువులను కలుసుకునే యోగం ఉంది. బంధువులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే కార్యసిద్ధి కార్య విజయం కలుగుతుంది. మకర రాశి వాళ్ళు ఈరోజు ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో బ్రహ్మాండమైనటువంటి విజయాలను అందిపుచ్చుకునే యోగం ఎక్కువగా కనిపిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు వ్యాపారాలు స్తంభించిపోయే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. వ్యాపారాలు స్తంభించినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేసినట్లయితే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. సామాన్య లాభాలు కూడా ఈరోజు ఒక్కొక్కసారి విశేషంగా యోగించే సూచనలు ఉన్నాయి. అంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కుంభరాశి వాళ్ళకి సామాన్యంగా కొంత లాభం ఏర్పడుతుంది. ఆ లాభం కూడా అద్భుతంగా కుంభరాశి వాళ్ళ అభివృద్ధికి సహకరించేటటువంటి సూచనలు ఈరోజు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు బుద్ధి చంచలత్వం ఉంటుంది. చంచలమైన బుద్ధిని వదిలిపెట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటే అద్భుత ఫలితాలు ఈరోజు మీనరాశి వాళ్ళు పొందగలుగుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఉద్యోగం చేసుకునే వాళ్ళు ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తే బ్రహ్మాండమైన ప్రమోషన్ వచ్చే యోగం మీనరాశి వాళ్ళకి ఈరోజు కనిపిస్తోంది. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే కార్యసిద్ధి లభించాలంటే ఈరోజు గోవత్స ద్వాదశి శని త్రయోదశి 2 ప్రత్యేకతలు ఉన్నాయి. కాబట్టి గోవత్స ద్వాదశి సందర్భంగా ఓం సురభ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు, శని త్రయోదశి సందర్భంగా ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళండి. ఓం సురభ్యై నమః, ఓం శం శనైశ్చరాయ నమః. ఈ 2 మంత్రాలు ఒక్కొక్క మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే గోవత్స ద్వాదశి శని త్రయోదశి సందర్భంగా అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అద్భుతమైన విజయాలు 12 రాశుల వాళ్ళు అందిపుచ్చుకోవచ్చు. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో ఇనుము, స్టీలు సామాన్లు, మినుములు, ఇటుక, కలప వ్యాపారాలు ప్రారంభించుకోవడానికి బలం ఉంది. అలాగే మిషనరీ సామాగ్రి, యంత్ర పరికరాల వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఈ శనిహోర విశేషంగా సహకరిస్తుంది. అలాగే పాత ఇనుము వ్యాపారం, నూనె వ్యాపారం ఇవి కూడా శనిహోరలో ప్రారంభించుకోవచ్చు. మీరు ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి, మీ కింద పనివాళ్ళని నియమించుకోవటానికి కూడా శనిహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ రాశి ఫలితాలను బట్టి ఏ పనులు చేసుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో తెలుసుకోవాలనుకుంటున్నారా? 12 రాశుల వాళ్ళు ప్రతిరోజు జపించాల్సిన మంత్రం ఏంటి అనే విషయం తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలాన్ని బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి.
మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.